ఒకసారి కైలాసంలో శివపార్వతులు, గణపతి కుమారస్వాములు ప్రధాన గణాలతో దేవతలందరూ కొలువై ఉన్నారు. అప్పుడు అక్కడ గణాలకు అధిపతి ఎవరు అన్న ప్రశ్న ఉదయించింది. అప్పుడు దేవతలందరూ శివుని ప్రార్థింపగా తన కుమారులను ఇద్దరిని దగ్గరికి పిలిచి, మీరిద్దరూ నాకు ప్రీతిపాత్రులే, కానీ గణాధ్యక్షత మాత్రం పట్టం ఒకరికే. కనుక మీ ఇద్దరిలో ఎవరు ముందుగా లోకాలన్నింటినీ ప్రదక్షిణ చేసి వస్తే వారికి గణాధ్యక్షత ఇస్తాను అని శివుడు అన్నాడు. ముందుగా దేవసేనాని అయిన కార్తికేయుడు తల్లిదండ్రుల దగ్గరగా అనుమతి తీసుకుని తన వాహనమైన నెమలి మీద లోకాలన్నీ ప్రదక్షిణ చేయడానికి బయలుదేరతాడు. కానీ సమస్యంతా గుజ్జు రూపధారైన బొజ్జస్వామికి వచ్చింది. వాహనం చిట్టెలుక, తనువేమో అతి బరువు, ప్రతిష్టతో నిండుగా కూర్చునే బొద్దైన బొద్దు దేహం. ఏం చేయాలో ఆలోచించి తొండం చాటున చిరునవ్వులు నవ్వి మెల్లని చూపుల మందహాసాలు వెదజల్లుతూ నెమ్మదిగా లేచి తన మాతాపితృలకు పాదపద్మాలకు నమస్కారం చేసి వారిద్దరి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి సాష్టాంగ నమస్కారం చేసి వారి చెంత ఆశీసుడయ్యాడు. ముల్లోకాలు చుట్టి షణ్ముఖుడు కూడా కైలాసం చేరాడు. కానీ గణపతి గణాధిపత్యం ఇచ్చాడు శివుడు. కుమారస్వామి అన్నకే పట్టం ఎందుకు కట్టారు అని శివుడిని అడగగా, నీవు ముల్లోకాలు తిరిగి రావడానికి వెళ్ళావు, కానీ గణపతి మాతాపితరులైన మా చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సమస్త లోకాలు చుట్టినట్టు అని ధర్మాలు చెబుతున్నాయి. కనుక మీ అన్నగారికి గణాధిపత్యం దక్కింది. ఇది విని కుమారస్వామి ఎంతో సంతోషించి గణపతికే గణాధిపత్యం కట్టబెట్టాలి అని ఒప్పుకున్నాడు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.